కనక మహాలక్ష్మిగా పిలువబడే ఆ ధనలక్ష్మీదేవి సర్వకార్యాలకి మూలాధారంగా ఉండి అహంకారాన్ని నాశనం చేస్తుంది. అహంకారం ఉన్న వాళ్ళ దగ్గర ధనం ఉండదు. అహంకారులకు ఆ తల్లి ఏ విధంగా బుద్ధి చెబుతుందో, అలాగే కటిక పేదవారిని ఆ తల్లి ఏ విధంగా ధనవంతులను చేస్తుందో ప్రాచీనమైన 2 కథల ద్వారా తెలుసుకుందాం. లక్ష్మీదేవి కేవలం ధనం ఇచ్చే దేవత మాత్రమే కాదు. ఆమె ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం, ధైర్యం వంటి గుణాల ప్రతిరూపం. ఎవరు సత్యం, శుచిత్వం, కష్టపడి పని చేయడం, దాన ధర్మాలు చేయడం వంటి మంచి గుణాలను పాటిస్తారో వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా నిజాయితీ కలవాడు. ప్రతిరోజు తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు. అతని భార్య పేరు సీతమ్మ. ఆమె కూడా ఎంతో మానసిక శాంతి కలిగినది. దాన ధర్మాలలో ముందుండేది. వీళ్ళిద్దరూ తక్కువలో ఎక్కువ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో సీతమ్మ ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించింది. రామయ్య కూడా తన శక్తి మేరకు కొంచెం నూనె తెచ్చి దీపాలు వెలిగించాడు. వాళ్ళు పెద్దగా సంపద లేకపోయినా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించారు. ఆ రాత్రి లక్ష్మీదేవి భూమిపై విహరించడానికి బయలుదేరింది. ఎవరి ఇంట్లో శుభ్రత, భక్తి, సద్గుణాలు ఉంటాయో అక్కడ నివసించాలని నిర్ణయించుకుంది. గ్రామంలో చాలా ఇళ్లలో వెలుగులు ఉన్నప్పటికీ కొన్నిళ్లలో అహంకారం, దురాశ, కలహాలు కనిపించాయి. అలాంటి ఇళ్లను ఆమె వదిలేసింది. అలా వెళ్తూ వెళ్తూ లక్ష్మీదేవి రామయ్య ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. ఆ ఇల్లు చిన్నగా ఉన్నా కూడా చాలా శుభ్రంగా ఉంది. చిన్న చిన్న దీపాలు వెలిగించి ఎంతో ప్రేమతో పూజ చేసిన ఆ వాతావరణం లక్ష్మీదేవిని ఆకట్టుకుంది. రామయ్య, సీతమ్మల హృదయాల్లోని నిజాయితీ, సంతృప్తి ఆమెకు నచ్చాయి. ఆమె ఒక సాధారణ మహిళ రూపంలో వారి ఇంటికి వెళ్ళి, నాకు ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి అనుమతిస్తారా అని అడిగింది. వెంటనే సీతమ్మ సంతోషంగా ఆహ్వానించింది. మా ఇల్లు చిన్నదైనా మా మనసు పెద్దది, దయచేసి లోపలికి రండి అని చెప్పింది. ఆ రాత్రి వాళ్ళు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఆ అతిథితో పంచుకున్నారు. ఆమెను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. వారు అతిథి సేవ చూసి లక్ష్మీదేవి చాలా సంతోషించింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ మహిళ తన అసలు రూపంలో దర్శనమిచ్చింది. రామయ్య, సీతమ్మలు ఆశ్చర్యపోయారు. ఆమె వారితో చెప్పింది, మీరు నిజాయితీగా, భక్తితో, సంతృప్తితో జీవిస్తున్నారు. అందుకే నేను మీ ఇంటిని ఆశీర్వదించడానికి వచ్చాను. ఆమె ఆశీర్వాదంతో రామయ్య పొలంలో పంటలు బాగా పండాయి. వారి ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరిగింది. కానీ వారు ఎప్పటికీ తమ వినయాన్ని, దాన ధర్మాలను విడిచిపెట్టలేదు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని చూసి కాదు, మన గుణాలను చూసి మన దగ్గర ఉంటుంది. శుభ్రత, నిజాయితీ, దయ, సంతృప్తి ఉన్న చోటే నిజమైన ఐశ్వర్యం ఉంటుందని తెలియచేస్తుంది. శుచి, శుభ్రత ఉండి, వినయం, విధేయతలు ఉండి, అహంకారం, ఈర్ష్య, ద్వేషం లేని వారి ఇంటికి లక్ష్మీదేవి ఏ విధంగా వెళ్తుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా. అలాగే అహంకారులకు ఆ తల్లి ఏ విధంగా బుద్ధి చెబుతుందో మరొక కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం కాశీ రాజ్యంలో ధనేశ్వర శర్మ అనే వర్తకుడు ఉండేవాడు. అతని పూర్వీకుల పుణ్యమో లేక అతని పూర్వజన్మ పుణ్యము వల్ల గాని అతనికి ఆ ధనలక్ష్మీదేవి కృప కలిగింది. వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. డబ్బు, ఆస్తి, సిరి సంపదలు, సమాజంలో గౌరవం అన్నీ పెరిగాయి. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి అన్నట్లుగా డబ్బున్న వాడి చుట్టూ అనేక మంది భజన పరులు రకరకాల ఉద్దేశాలతో వారి చుట్టూ చేరుతారు. ఆ విధంగానే ఎందరో భజన పరులు ధనేశ్వర శర్మ చుట్టూ చేరి ఆ వర్తకుడు ఏం చెప్పినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా అతని మాటలకి తాళం వేస్తూ ఈ లోకంలోనే అతని కంటే గొప్పవాడు, సమర్థుడు లేడని కీర్తిస్తూ పొగుడుతూ ఉండేవారు. బుద్ధిమంతుడైన మనిషి ఇలాంటి పొగడ్తలకి లొంగడు. కానీ అహంకారం తలకెక్కినప్పుడు అతి సులువుగా మనిషి పొగడ్తలకి లొంగిపోతాడు. ఆ విధంగానే ధనేశ్వర శర్మ కూడా ఈ సంపదనంతా తన సామర్థ్యం వల్లనే సంపాదించగలిగానని విర్రవీగుతూ ఆ ధనలక్ష్మీదేవి కృపని విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. అప్పటి నుండి ఆ వర్తకుడి వ్యాపారంలో లాభాలు రావటం ఆగిపోయి వ్యాపారం సన్నగిల్లటం మొదలైంది.
ఆర్థిక నష్టం కూడా మొదలైంది. అతని భార్యాబిడ్డలు మాత్రం వారి ఖర్చులని ఏమాత్రమూ తగ్గించకపోవడంతో ఖర్చుల కోసం అప్పులు చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఆస్తంతా హరించుకుపోయి అప్పుల వాళ్ళు ఇల్లు కూడా వేలం వేశారు. ధనేశ్వర శర్మ భార్య తన బిడ్డలతో కలిసి అతన్ని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చెయ్యాలో తెలియక ధనేశ్వర శర్మ అడవి బాట పట్టాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత అతని దురవస్థను చూసి అతని స్నేహితుడొకడు జాలిపడి ఏదో రకంగా ధనేశ్వర శర్మకి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఒక వెదురు బొంగులో వజ్రాలను పెట్టి ఆ వర్తకుడికి ఇచ్చి దీని సహాయంతో నువ్వు మళ్ళీ వ్యాపారం చెయ్యాలని చెప్పాడు. దురదృష్టవంతుడైన ధనేశ్వర శర్మ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావటం వల్ల వెదురు బొంగులో ఉన్న వజ్రాలను గమనించకుండా ఇది తనకేం పనికిరాదని అనుకుంటూ ఆ కర్రని అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అదే విధంగా మరొక మిత్రుడు కూడా ఆ సాహుకారి దుస్థితిని చూసి కొంత ధనాన్ని గుమ్మడికాయలో పెట్టి ఇచ్చాడు. ధనేశ్వర శర్మ మాత్రం ఈ గుమ్మడికాయతో నాకు ఎలాంటి ఉపయోగం లేదని భావించుకుని ఆ గుమ్మడికాయను చెట్ల తుప్పల్లో విసిరివేశాడు. ఈసారి కూడా లక్ష్మీదేవి అతనికి ఎలాంటి సహాయం అందకుండా చేసింది. మరొక మిత్రుడు కూడా ధనేశ్వర శర్మకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని బంగారు నాణేలను మూటగట్టి అతడు నడుస్తూ వెళ్తున్న త్రోవలో ఉంచాడు. కానీ ధనేశ్వర శర్మ మాత్రం ఆ మూటలో ఏముందో కూడా చూడకుండా ఎవరో రాళ్లని మూట కట్టి పెట్టున్నారని అనుకుంటూ ఆ మూటని దాటి వెళ్ళిపోయాడు. ఈసారి కూడా ధనేశ్వర శర్మకు సహాయం అందకుండా చేసింది లక్ష్మీదేవి. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరి సహాయం కూడా మనకు అందదు. చివరికి దిక్కుతోచని ఆ వర్తకుడు ఒక మహామునిని కలిసి అతని కష్టాల్ని చెప్పుకుంటూ ఆ కష్టాలు తీరే మార్గం చెప్పమని కోరాడు. ఆ ముని తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని, నీవు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యావు కాబట్టి ఇలా జరిగింది. నీవు అహంకారంతో ఆ తల్లిని మరిచిపోయావు. అందుకే నీకు ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అహంకారం విడిచి ఆ తల్లిని 108 రోజుల పాటు అష్టోత్తర శతనామాలతో పూజించు. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. ఆ ముని చెప్పినట్లుగానే ఆ వర్తకుడు లక్ష్మీదేవి పూజ చేయటం ప్రారంభించాడు. కాలం గడిచే కొద్దీ లక్ష్మీ అమ్మవారికి అతనిపై దయ కలిగింది. మొదటిగా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది. తన ఆభరణాలు అమ్మి వ్యాపారం చేయమని చెప్పింది. భార్య మాట ప్రకారం ధనేశ్వర శర్మ చిన్నగా వ్యాపారం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ వ్యాపారం పుంజుకొని త్వరలోనే లాభాలు వచ్చి వ్యాపారాభివృద్ధి చెంది పూర్వ వైభవం పొందాడు. ఆనాటి నుండి ధనేశ్వర శర్మ లక్ష్మీదేవిని విస్మరించలేదు. అహంకారాన్ని తన దగ్గరికి కూడా చేరనివ్వలేదు. సిరి సంపదలతో లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖంగా జీవించాడు. లక్ష్మీదేవి ఎవరికి ఎంత ధనాన్ని ఇవ్వాలో ఇవ్వమని ఆదేశిస్తే కుబేరుడు ఆమె ఆదేశాన్ని నిర్వర్తిస్తాడు. ధర్మంగా న్యాయంగా మనకు రావలసిన సంపదకి మించి ఎక్కువ సంపద కోరుకోవటం వృధా ప్రయాస అవుతుంది. ఒకవేళ అన్యాయ మార్గంలో గాని అధర్మాలు చేసి గాని అత్యధిక ధనాన్ని సంపాదించినా కూడా అది మన వద్ద నిలవదు.